వాళ్ళకి ఈరోజు అవసరం ఒక యువ నాయకత్వం. మీరు జాగ్రత్తగా చూడండి, ఇటీవల కాలంలో బీజేపీ ఎంపిక చేసిన ముఖ్యమంత్రులందరూ కూడా 50s 60s మధ్య, ఎక్సెప్ట్ ఆయన ఒకరు 73 ఏళ్ళు త్రిపుర ముఖ్యమంత్రి అనుకుంటా, ఆయన ఒక్కరే 73 ఏళ్ళు. అంటే ఇంకొక 15 ఏళ్ల పాటు ఇంకో 3 టర్మ్స్ వీళ్ళు సర్వ్ చేసే విధంగా ఆ నెక్స్ట్ జనరేషన్ కోసం మళ్ళీ తయారు చేస్తున్నారు, సౌత్ నుంచి తయారు చేస్తున్నారు. దానికి ఆయన ఇవాళ నిన్న వచ్చి చేసిన ప్రయత్నం, ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేది చాలా హుందా అయిన, అంటే వ్యక్తిగతంగా ఉన్న సాన్నిహిత్యం అండ్ బంధాన్ని బలోపేతం చేసుకోవటం, పాజిటివ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం కొట్టుకుంటున్న బీజేపీ తెలంగాణ ఎంపీలు ఉన్నారుగా, వాళ్ళందరికీ కూడా మెసేజ్ ఇచ్చెళ్ళారు, కడుపు నిండా పెట్టెళ్ళారు. వెస్ట్ బెంగాల్ చూడండి, అస్సాం చూడండి, ఎలా చేయాలి ఎలక్షనీరింగ్ అని. ఏమంటారు? ఖచ్చితంగా సార్. గుడ్ మార్నింగ్ అండి. 99 ప్రేక్షకులకి అదేవిధంగా ఫ్యామిలీ ఉంటుంది. నరేంద్ర మోడీ గారి పర్యటన చూస్తే నిన్న 3 విధాలుగా చూడొచ్చండి. ఇప్పుడు ఏదైతే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించిన దగ్గర నుంచి దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎదుర్కొనడానికి ప్రజల సహకారం ఎంతవరకు అవసరం. రెండోది, భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లాంటి కుటుంబ పార్టీ ముస్లిం లీగ్ మావోయిస్ట్ పార్టీ ఎంఎంసీగా ఆయన అభివర్ణించింది. అంటే ఆయన బెంగళూరులో ఆ మాట అన్నప్పటికీ కూడా టోటల్ గా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇక చేవ చచ్చిపోయింది, దానికి భవిష్యత్తు లేదని చెప్తూనే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అభివృద్ధిలో తీసుకువెళ్తుందని చెప్తూ తెలంగాణలో ఉన్న కొట్టుకుంటున్న బీజేపీ నాయకులకు కూడా కొద్దిగా వరకంగా చెప్పాలంటే గడ్డి పెట్టి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తు అంతా బీజేపీకి రాబోతుందని మేమంతా భావిస్తుంటే మీరు ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారనేది కూడా వాళ్ళకి మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళే మిత్రపక్షాలకి ఏ విధంగా అండగా ఉంటామంటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, ఆయన నాకు తెలిసి ఏ ప్రధానమంత్రి కూడా ఇట్లా మిత్రపక్షాల ఇళ్ళకి, అంటే ఏదైనా సందర్భం ఉంటేనో, వివాహము, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే వెళ్ళడం లేదు. కానీ ఈ విధంగా అంటే పవన్ కళ్యాణ్ నిజాన్ని చెప్పాలంటే ఒక చిన్న పార్టీ, దేశంలో ఒక చిన్న పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన ఒక 20 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసినా కూడా సరే, అది బలమైన ప్రాంతీయ పార్టీ, వాళ్ళ మిత్రపక్షం. అంటే బీజేపీతో కలిసి వచ్చే మిత్రపక్షాలకి ఏ విధమైన ఎంకరేజ్మెంట్ ఇస్తా ఉండడానికి, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటా ఉండడానికి చెబుతూనే, నిజంగా మీకు చెప్తే ఏంటంటే లోకేష్ భవిష్యత్తు నాయకుడిగా ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రచారం ఊపందుకుంది. ఆయన కాబోయే ముఖ్యమంత్రి, అది నెలలో జరిగిద్దా సంవత్సరాల్లో జరిగిద్దా అనేది జరుగుతాం. సో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా గుర్తుంచుకొని చెప్పటం, ఆయన ఫిట్నెస్ కి సంబంధించి కూడా చెప్పటం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారు, మీరు ఇట్లా అనారోగ్యంగా ఉండద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి, భవిష్యత్తు మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, మీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఆయన చక్కగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దక్షిణాదిలో కానీ పవన్ కళ్యాణ్కి ఎట్లాంటి పాత్ర ఉంటుంది అనేది ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్ గా చెప్పారు. మొత్తంగా చెప్పాలంటే ఆయన మాటల్లో మనం అంతరార్థం. ఇంకోటి కూడా చెప్తారండి, నిజానికి మీరు చెప్పింది విశ్లేషించుకుంటే తమిళనాడులో విజయ్ గారిని కూడా ఆయన దగ్గర తీసుకుంటానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో ఆయన సైద్ధాంతికంగా విభేదించి ఉండొచ్చు. నిజానికి ఎలక్షన్స్ బిఫోర్ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తే విజయ్ని కూడా తీసుకుంటాను, మీరు చెప్పిన యంగ్ జనరేషన్ ని తీసుకుంటాను. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు లాంటి యువ ముఖ్యమంత్రిని కూడా కనెక్ట్ కండి. అంటే నేను ఇందాక చెప్పిన దాంట్లో వివేస్తాను, చంద్ర సాంబశివరావు గారు చెప్పారు, ఇందాక ఆయన చెప్పారని. కానీ కనెక్ట్ కండి అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ తిరస్కరించలేదు ఆ మాట. ఆయన అనుదానంలో మనం అర్థం తీసుకోవచ్చు కూడా. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉంటే బాగుంటుంది అనే సందేశం కూడా దానిలో ఉందనేది కూడా చెప్తాను. ఎందుకంటే హిమంతు విశ్వ శర్మ ఎక్కడి నుంచి వచ్చాడు? రాహుల్ గాంధీ గారు హిమంతు విశ్వ శర్మ ఎక్కడి నుంచి వచ్చాడు? అదే అక్కడి నుంచే, అదే నేను అంటుంది. వాళ్ళు గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నా, వాళ్ళ భార్య హిమంత్ విశ్వ శర్మ వాళ్ళ భార్య ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా ఏ విధంగా బీజేపీ అక్కడ చేర్చుకొని ఈ రోజు ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని కూడా మనం గమనించాలి. అట్లాగే చాలా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు చేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూడాలి. సో రేవంత్ రెడ్డి గారు నిజానికి రాహుల్ గాంధీని విమర్శించారు ఒక పక్కన బెంగళూరులో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నాట్ ఓన్లీ తెలంగాణ ముఖ్యమంత్రి, కేరళ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, మొన్న బీహార్ వెళ్ళారు. సో ఆయన ఒక పెద్ద రాజకీయ నాయకుడుగా కాంగ్రెస్ లో ఎమర్జ్ అయ్యారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ పార్టీని, కుటుంబ పాలనని, రాహుల్ గాంధీని ఒక పక్కన లోతుగా విమర్శలు చేస్తా ఉంటే దాన్ని ధీటుగా తిప్పికొట్టాల్సిన రేవంత్ రెడ్డి గారు మీరు కనెక్ట్ కండి అంటే ఎక్కడా కూడా దానికి రివర్స్ అయింది. కానీ లేకపోతే రాహుల్ గాంధీ మీద విమర్శలకు కానీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలకు కానీ ఆయన ధీటుగా స్పందించలేదు.
సో ఇక్కడ కొన్ని మనం అనుమానాలు కానీ కొన్ని ఏదైనా వ్యాఖ్యానించుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి. ఇంకొకటి ఇక్కడ ప్రధానమైన అంశం చెప్తాను సార్, ఇప్పుడు కరోనా లాంటి సంక్షోభం ఉందని చెప్పడానికి కూడా చాలా మనం సీరియస్ గా తీసుకోవాలి. ఆయన స్వదేశీ ఉత్పత్తుల్ని పెంచమన్నారు. అదేవిధంగా బంగారం ఒక సంవత్సరం పాటు దానికి వెనకాల ఒకటి ఉందండి కారణం. ఇటు భారత ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ ని రిలీజ్ చేసింది. అది వేల కోట్ల రూపాయలు కొన్నారు దేశవ్యాప్తంగా. ఇప్పుడు అనూహ్యంగా రేటు పెరిగిపోయింది. వాళ్ళకి తిరిగి చెల్లింపులు చేయాలన్నా కూడా మామూలు విషయం కాదు అది. సో దాని వెనకాల అది కూడా ఉంది. ఇంకొకటి మీరేమో ఇప్పుడు అనేక దేశాల్లో ఈ యుద్ధం యొక్క పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని చూస్తే డాలర్ రేట్ నేపథ్యంలో రూపాయి విలువ పడిపోవడం, మనకు విదేశీ మార్గద్రవ్య నిల్వలు పడిపోవడం, సో మనం ఫెర్టిలైజర్స్ కానీ లేదంటే చమురు నిల్వలు కానీ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాగి అంటే గోల్డ్ రాగి కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. వీటన్నిటినీ కూడా తగ్గించుకోకపోతే మనం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాం అనేది ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి చెప్పిన పరిస్థితి, దేశవ్యాప్తంగా పిలిపించిన పరిస్థితి కూడా మనం చూడాలి. ఆయన ఎంత మైన్యూట్ గా ఆలోచించారంటే, మీరు కారు కొనుక్కుంటే మీరు పక్కన ఇంకొకరిని ఎక్కించుకోండి, ఖాళీగా వెళ్ళద్దు, లేదంటే మెట్రో వెళ్ళండి, మెట్రోలో ప్రయాణించండి అంటే అంత మైన్యూట్ గా ఆలోచించారు. రెండోది వంట నూనెలు కూడా, అంటే ప్రతి ఇంట్లో టచ్ చేసేది బంగారము, వంట నూనె, మహిళలకు టచ్ చేసేది, దానికి కూడా ఒక ఇది ఇచ్చారు. వంట నూనె కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం, దానివల్ల కూడా విదేశీ మార్కెట్ నిల్వలు పడిపోతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తే చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. రానున్న కాలంలో ఇప్పుడు ఆల్రెడీ సైదా గారు విమర్శలు బిగించేశారు. ఆ బంగారం కొనటం మీద కానీ ప్రయాణాల విషయం మీద కానీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని మాత్రం మనం దేశభక్తి అంటే స్వదేశీ ఉత్పత్తుల వాడకం కావచ్చు, లేదంటే ఇట్లాంటివన్నీ పొదుపు చేయడం ద్వారా మనము దేశభక్తిని ప్రదర్శించవచ్చు అనేది కూడా ఒక సందేశం ఇచ్చారు. దాన్ని మనం అలానే తీసుకోవాలి. ఇక్కడ రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఇంతవరకు డీజిల్ పెట్రోల్ ధరలు పెరగలేదు కదా. టోటల్ గా చూసుకుంటే వేరే దేశాలతో కంపారిజన్ చేసుకుంటే ఎక్కడా లేదు. ఆయన ఇచ్చిన దాన్ని ఆ విధంగానే చూడాలి. అంతేగాని మనం ఆయన మానేయమన్నాడు కదా అని విమర్శలు దేశాన్ని ఎవరు కాపాడే పరిస్థితి కూడా లేదు. రెండోది ఏంటంటే ఇక రాజకీయాల విషయానికి వస్తే, రాజకీయాలు మాట్లాడినట్టునే ఆయన చాలా ఘాటుగా విమర్శించారు. ఎందుకంటే 2027లో దాదాపు మనకి ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్. దీనిలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో తప్ప మిగతా అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆ భారతీయ జనతా పార్టీ అక్కడ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇక్కడ తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆయన చెప్పాడు కర్ణాటకలో కానీ కొన్ని హిమాచల్ ప్రదేశ్లో కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు అనేది ఆయన ఒక రకంగా ఎన్నికలు స్టార్ట్ చేసేసారు. పంజాబ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ రెడీగా ఉండండి అనే సందేశాన్ని కూడా ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. గతంలో 400 సీట్లు పైగా గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 100 సీట్లు గెలుచుకోవటానికి కూడా ప్రాంతీయ పార్టీలు శరణు జోరకాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అనేది చాలా ఘాటైన విమర్శలు చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమైనా స్పందిస్తారో నాకైతే తెలియదు, కానీ మామూలు విషయం కాదు. ఆయన దేశభక్తిని చెప్తా ఉన్నారు, యంగ్ జనరేషన్ ని ప్రోత్సహిస్తా ఉన్నారు, అదేవిధంగా దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తెలియజెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కూడా ఆయన తేటతెల్లంగా చేశారు. ఆయన విభిన్నంగా చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు టోటల్ గా ఒక ప్రధానమంత్రి ఏ విధంగా ఎంత దేశం పట్ల ఆలోచిస్తున్నారు, వాళ్ళ పార్టీ పట్ల ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టడానికి ఏ విధంగా అడుగులు వేస్తున్నారు అనేది నిన్నటి పర్యటన మనకి స్పష్టం చేస్తుంది అన్నది కూడా. ఒకసారి చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. చందు సాంబశివరావు గారు, ఇందాక మీరు ఏదో బాజీ గారు మాట్లాడిన దానికి అభ్యంతరం చెప్పబోయారు. నవ్ యూ క్యాన్. అంటే మస్తాన్ గారు వివరించారండి. మస్తాన్ గారు ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది, దాని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటది అన్నది అంచనా వేసుకోవాలి. ముందుగానే దాని మీద కొంత